వేముల వీరేశం నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వేముల వీరేశం కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన చిరుమర్తి లింగయ్య ఓడిపోయారు. అంతకంటే ముందు ఆయన అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నగరేకల్లో లింగయ్య. సో ఆ లింగయ్య ఓడిపోయారు. లింగయ్య పైన వేముల వీరేశం విజయం సాధించారు. ఎంత మెజారిటీ అలాగే ఎంత ఓట్ షేర్ మనం చూద్దాం. వచ్చినటువంటి మెజారిటీ బంపర్ మెజారిటీగా మనకు చూడొచ్చు. ఇక్కడ 68,839 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఓటింగ్ షేర్ ఎంత రాబట్టగలిగారంటే 60.97% ఓటింగ్ షేర్ ఆయన రాబట్టగలిగారు. సో మరి ఇప్పుడు నకిరేకల్ నియోజకవర్గంలో వేముల వీరేశంకి జనాదరణ ఎట్లా ఉంది, ఆయన పనితీరు గురించి ఏమనుకుంటున్నారు, ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు బిగ్ టీవీ సర్వేలో అక్కడ జనం మనం చూద్దాం. ఇక అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు వేముల వీరేశం చూద్దాం. మొత్తం 55 రోజులు అసెంబ్లీ సాగితే దాంట్లో 50 రోజులు అసెంబ్లీకి హాజరయ్యారు. ఒక 5 రోజులు ఆయన యాబ్సెంట్ కనిపిస్తోంది. ఇక నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు బిగ్ టీవీ సర్వేలో వీరేశం గురించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు. ప్లస్ పాయింట్స్: ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో సక్సెస్ అవుతున్నారు. జనంలో పాజిటివ్ ఇమేజే ఉంది. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నారని ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్, సమస్యల పరిష్కారంపై చొరవ. గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా ఉంటారు ఎమ్మెల్యే. అందరికీ చాలా ఈజీగా కలుస్తారు. ఆయన చాలా సింపుల్గా ఉంటారు, చాలా సాధారణంగా ఉంటారు ఆయన. సో ఆయన మామూలుగా రెగ్యులర్గా ఆయన వ్యవసాయం కూడా చేస్తూ ఉంటారు స్వయంగా. ఆయన ఇవన్నీ కూడా అంటే రెగ్యులర్ ఒక మామూలు రైతులాగా మామూలు ప్రజానీకంతో చాలా ఈజీగా కలిసిపోతారు అన్నటువంటి పేరు ఆయనకు ఉంది. నెక్స్ట్, కరోనా టైంలో కూడా చాలా సామాజిక సేవ చేశారు ఆయన. తర్వాత వీరేశం పట్ల క్యాడర్ సానుకూలంగా ఉన్నారు. చిట్యాలలో 100 బెడ్స్ హాస్పిటల్కు శంకుస్థాపన జరగడం కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, నియోజకవర్గం అంతటా సీసీ రోడ్లు దాదాపుగా పూర్తిగా వచ్చాయి. తర్వాత విజయవాడ విజయవాడ హైవే పైన వంతెన నిర్మాణం జరగడం, అలాగే చిట్యాల జూనియర్ కాలేజీ బిల్డింగ్కు శంకుస్థాపన. సో మనకు తెలుసు నకిరేకల్ అనేది విజయవాడ వెళ్తుంటే విజయవాడ హైవేలో ఉంటుంది నకిరేకల్ అనేది. సో దాని పక్క నుంచి హైవే నుంచి వెళ్తుంటాం. సో అక్కడ ఆ వంతెన నిర్మాణం కావడం కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు. ఆ తర్వాత గంజాయి కట్టడిలో సక్సెస్. ఆ ఏరియాలో కొంతవరకు గంజాయి కలకలం అనేది కనిపించేది, కానీ దాన్ని పూర్తిగా నివారించడంలో ఆయన విజయం సాధించినట్టుగా కనిపిస్తోంది మనకు. పైరవీలకు దూరంగా ఉంటారు, పెద్దగా అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు అని కూడా ఎమ్మెల్యేకి పేరుంది. నెక్స్ట్, నార్కడ్పల్లి బస్ డిపో రావడం అనేది, తర్వాత పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువ ఆధునీకరణ, తద్వారా ఆ కాలువ ఆధునీకరణ కావడం వల్ల నీళ్ళు అనేవి చాలా ప్రవహించడానికి మరింత అనుకూలంగా ఉంటుంది. తద్వారా నీళ్ళు అనేవి పొలాలకు రైతాంగానికి చేరుతుంటుంది. బ్రాహ్మణ వెల్లంల ఐటీ పాముల లిఫ్ట్ పనులు, ఈ రెండు కూడా బ్రాహ్మణ వెల్లంల ఐటీ పాముల లిఫ్ట్ పనులు జరగడం ద్వారా అక్కడ కూడా చాలా వేలాది ఎకరాలు ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద సస్యశ్యామలం అవుతూ ఉంటాయి. నెక్స్ట్, ప్రతి గ్రామానికి తిరుగుతూ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారైనా. తర్వాత చిట్యాల పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరగడం కూడా ప్లస్ పాయింట్స్గా మనకు కనిపించింది. నెక్స్ట్, చెరువుగట్టు మాస్టర్ ప్లాన్ అభివృద్ధి, తర్వాత వేగంగా నకిరేకల్ 100 బెడ్స్ హాస్పిటల్ పనులు. సో చెరువుగట్టు అనేది కూడా అక్కడ ఒక మంచి ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రదేశం అది. సో దానికి ఒక మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేయడం కూడా. మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. మైనస్ పాయింట్స్: సెగ్మెంట్లో గ్రూప్ తగాదాలని పరిష్కరించకపోవడం. కొంతవరకు తగాదాలున్నాయి, గ్రూప్ తగాదాలు. పొంగులేటి వర్గంగా ఆయన ముద్రపడిపోయారు. కోమటిరెడ్డి వీరేశం అనుచరులు గ్రూపుగా విడిపోయారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ నల్గొండకు సంబంధించిన జిల్లా మంత్రి ఆయన, ఉమ్మడి నల్గొండకి. సో అక్కడ వీరేశం వర్సెస్ కోమటిరెడ్డి అనుచరుల గ్రూపులుగా విడిపోవడం అనేది కూడా మైనస్ పాయింట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్, ప్రతిపక్ష నేతలపైన అక్రమ కేసులు పెట్టారు అన్న ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. మూసీ ప్రాజెక్టు డ్యాము లీకేజీలపై స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ స్పందించకపోవడం. తర్వాత గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది, నిర్మించకపోవడం కూడా మైనస్ పాయింట్గా కనిపించింది. గురుకులాలకు సొంత భవనాలు కోరుకుంటున్నారు అక్కడ ప్రజలు. ఇక జనం కోరుకునేది ఏంటి? నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? జనం అక్కడ నుంచి ఎమ్మెల్యే వేముల వీరేశం దగ్గర నుంచి మూసీ ప్రక్షాళన చేయాలి. ఆయన నియోజకవర్గ పరిధిలో మూసీ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ప్రక్షాళన చేయాలి, మరింతగా కలుషితం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని జనం కోరుకుంటున్నారు. భూగర్భ జలాల కాలుష్యం తగ్గించాలి. మూసీని ప్రక్షాళన చేస్తే అక్కడ మురుగునీరు అనేది దానికి కలవకుండా ఉంటే భూగర్భ జలాలు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. తర్వాత కాలువల్లో ఊడికతీత తీయాలి, తద్వారా నీళ్ళు అనేవి రైతుల దగ్గరికి చేరుతాయి, రైతుల పొలాలకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, ఐటీ పాముల లిఫ్ట్ పూర్తి చేయాలి, తద్వారా కొన్ని వేలాది ఎకరాలు దాని కింద వ్యవసాయంలో మరింతగా కల్టివేట్ అవుతాయి. అసంపూర్తి ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయాలి. చిట్యాల నకిరేకల్ డ్రైనేజీ దాన్ని బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్,
హాస్పిటల్స్లో పరికరాలు ఉంచాలి, డాక్టర్లు రెగ్యులర్గా వచ్చేలా చూడాలి, తద్వారా వైద్యం అనేది అందరికీ చేరువ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి డాక్టర్లు ఎవరైతే రావట్లేదనే కంప్లైంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సమస్యల పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారు నకరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం దగ్గర నుంచి కూడా మనం చూసాము. సో మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో ఎటువంటి రిజల్ట్ వచ్చింది, ఆయనకు రిజల్ట్ మనం చూద్దాం. రిజల్ట్ చూస్తున్నాం. స్కోర్ 56% బాగానే ఉంది ఈ సమయానికి. వ్యతిరేకం 17% తక్కువగానే కనబడుతోంది. తటస్థం 27%, అది కూడా మాదిరిగానే ఉంది. అంటే మనం అనుకూలాన్నే ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి సో వ్యతిరేకత తటస్థం అనేది ఇంకా మరింతగా తగ్గించుకోవాలి. సో నియోజకవర్గ ప్రజలు ఇంకా మరింతగా అభివృద్ధి కోరుకుంటున్నారు. అక్కడ సాగునీళ్ళ విషయంలో కావచ్చు, తర్వాత రోడ్ల విషయంలో కావచ్చు, ప్రజలకు అందాల్సినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అక్కడ మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి జనం కోరుకుంటున్నారో వాటన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేయగలిగితే, ఆ సమస్యలని పరిష్కారం చేయగలిగితే రాబోయే రోజుల్లో అనుకూలత మరింతగా పెంచుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే 56% బాగానే మనకు అనుకూలత కనిపిస్తుంది. సో వేముల వీరేశం నకరేకల్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి వివరాల ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 56%.